ఈ గుంటూరు ఛానల్ అనేది మన కృష్ణ పశ్చిమ డెల్టాకు అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి మధ్య ఆయకట్టు ఉన్నటువంటి మధ్య మెట్ట ప్రాంతానికి సంబంధించి మరి 27,000 ఎకరాల సాగునీరుకు అదేవిధంగా మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు 1 and 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 7 మండలాల్లో 33 గ్రామాలకి త్రాగునీరు అందించేటువంటి ఛానళ్ళు ఈ గుంటూరు ఛానల్. ఇది 600 క్యూసిక్ల సామర్థ్యంతో ఉన్నటువంటి ఛానళ్ళు. ఇది మన ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి కృష్ణానది నుండి ఈ గుంటూరు ఛానల్కి ఈ వాటర్ ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే ఈ యొక్క గుంటూరు ఛానల్ అనేది ఆ రోజు అంటే 1972లో అంటే దగ్గర 50 సంవత్సరాలు ఈ యొక్క ఛానల్ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి ఏవైతే కెనాల్ బండ్స్ కానీ అదేవిధంగా ఆ యొక్క కెనాల్కి సంబంధించినటువంటి స్లోప్స్ కానీ ఆ కెనాల్ బండ్స్ యొక్క టాప్ స్లోప్స్ కానీ ఇవన్నీ కూడా అంటే అక్కడ భారీ వర్షాలకు కానీ తుఫాన్లకు కానీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆఫ్టెక్ స్లూయిస్ కానీ హెడ్ వాల్స్ కానీ షట్టర్స్ కానీ యూటీ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా 50 సంవత్సరాలు అవడం వల్ల ఇవి కూడా శిథిల వ్యవస్థకు చేరి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014, 2019లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ గుంటూరు ఛానల్ని ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో 0 నుంచి 47 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి యొక్క గుంటూరు ఛానల్ని ఆ రోజు 378 కోట్ల రూపాయలు ఆ రోజు జీవో 338 ద్వారా 2015లో ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది 2021లో ఆ రోజు ఉన్నటువంటి ఫైనాన్స్ శాఖ ఈ యొక్క పనుల్ని క్లోజ్ చేసుకుని మళ్ళీ కొత్త ప్రతిపాదనలతోటి బడ్జెట్ యొక్క చెక్ స్లిప్ తోటి రమ్మని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి 2021లో దీన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే 2019, 2024 5 సంవత్సరాల్లో ఈ గుంటూరు ఛానల్ ఇంకా కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే దీని మీద దృష్టి పెట్టి ఏదైతే 625 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పంపించాం. కాకపోతే ఆ యొక్క సైడ్ వాల్స్ మొత్తం కాకుండా ఎక్కడైతే అత్యవసర పనులు ఉన్నాయో ఆర్థిక పరిస్థితి అట్లకి ప్రయారిటీ ఇవ్వమని ఏదైతే యొక్క సెక్రటరీ అండ్ అడ్వైజర్ యొక్క రిమార్క్స్ ప్రకారం 369 కోట్లకు ఈరోజు మేము పరిపాలన ఆమోదం కోసం పంపించడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏదైతే 0 నుంచి 47 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ గుంటూరు ఛానల్కి సంబంధించి 47 కిలోమీటరే కాదు 47 నుంచి 72 కిలోమీటర్ వరకు కూడా 25 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ కూడా ఉంది అధ్యక్ష గుంటూరు ఛానల్. దానికి కూడా మేము 285 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు మంజూరు చేస్తాం, టెండర్లు పిలిచాం, ఏజెన్సీ వచ్చింది, పనులు కూడా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి, ల్యాండ్ ఎక్వేషన్ చేస్తూ ఉన్నారు. అంటే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కింద వరకు నీళ్లు రావాలంటే ఖచ్చితంగా ఈ గుంటూరు ఛానల్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు 600 క్యూసిక్ల సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 300 మాత్రమే క్యూసిక్లు ఉంది. ఇది 750 పెరగాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాధాన్యత ఇస్తూ పనులు చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆఖరిగా ఏదైతే మన మంగళగిరి మున్సిపాలిటీ 33 గ్రామాలు అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్ ఈ త్రాగునీరు కోసం ఏదైతే ఈ యొక్క మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా అంటే ఈ క్వశ్చన్కి సంబంధం లేనటువంటి అయినప్పటికీ కూడా ఏదైతే గౌరవ సభ్యులు లేవనెత్తారు కాబట్టి ఏదైతే మంగళగిరి మున్సిపాలిటీలో మరి యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు మంజూరు చేసి మొత్తం అండర్ గ్రౌండ్ నిర్మాణం చేసి అది ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తద్వారా నీటిని ప్రక్షాళన చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడానికే ప్రథమ ప్రాధాన్యతగా నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా చేపడుతున్నారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.